వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. JEE 2026 సెషన్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి మీ రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ డేట్ టైంతో పాటు మీ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు రెస్పాన్స్ షీట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది క్లారిటీగా చూపిస్తాను. మీ మార్క్స్ కౌంట్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా మీరు ఇప్పుడు తెలుసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మీకు క్యాండిడేట్ యాక్టివిటీలో ఆన్సర్కి ఛాలెంజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీ అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ మీకు ఇలా మీ హోమ్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఇక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ తర్వాత నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసి మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి చూడండి. వ్యూ క్వశ్చన్ పేపర్ బీటెక్ అని, వ్యూ ఆన్సర్కి ఛాలెంజ్ అని. క్లిక్ హియర్ టు వ్యూ అనే ఆప్షన్ ఉంది కదా. వ్యూ క్వశ్చన్ పేపర్ బీటెక్ పైన క్లిక్ చేయగా ఇలా మీరు 75 క్వశ్చన్స్ సిస్టంలో ఏదైతే ఎగ్జామ్ రాశారో ఆ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రింట్ పైన క్లిక్ చేస్తే ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. మీ రెస్పాన్స్ షీట్ ఇలా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎన్టీఏ అఫీషియల్గా ఇంకా ఆన్సర్కి కూడా రిలీజ్ చేయాల్సి ఉంది. ఆన్సర్కి రిలీజ్ చేసిన తర్వాత ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ కరెక్ట్ అనేది ఎన్టీఏ ఏదైతే ఫైల్ ఇస్తుందో దాంతో మీ ఆన్సర్స్ కరెక్టా కాదని క్రాస్ చెక్ చేసుకోవాలి. ముందుగా మీ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు వెబ్సైట్ అయితే ప్రాబ్లంలోనే ఉంది. అందరూ డౌన్లోడ్ చేస్తున్నారు కాబట్టి మేబీ ఒక్కొక్కరు డౌన్లోడ్ చేయడానికి లేట్ అయితే అవుతుంది, టైం కూడా పట్టొచ్చు. థ్యాంక్ యూ.